వ్యక్తి గోప్యతలో డ్రాగన్ కంట్రీ బాటలోనే భారత్ పయనిస్తోందా? చైనాలో మాదిరిగానే వ్యక్తిగత గోప్యత ఎండమావి అవుతోందా? పౌరుల కదలికలను నిఘా కళ్ళు నిరంతరం గమనిస్తున్నాయా? భద్రత పేరిట ప్రైవసీని బజారుకిడిస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆత్మవంచనగా మారితే ప్రభుత్వాలు చేయాల్సిందేంటి? ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణైనా అడ్డదారిలో బయటపడితే అందులో ఏ ఒక్కరి పరువైనా పోవచ్చు, లేదా ఇద్దరి పరువైనా పోవచ్చు. నిజానికి ఏ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అయినా ఏదో విధంగా బయటకు పొక్కితే అది ఆ ఇద్దరి పరువును బజారుకి ఈడ్చినట్లుగానే భావించాలి. గోప్యతకు భంగం కలగదని ఎంతో నమ్మకంతో చెప్పిన విషయాన్ని బయటపెట్టడం వల్ల ఆ చెప్పిన మనిషి పరువు పోతే పోవచ్చు గాని దాన్ని బయటపెట్టిన ఆ రెండో మనిషి క్రెడిబిలిటీ మసకబారుతుందని గమనించాలి. ఇక్కడ వ్యక్తి గోప్యత కంటే వ్యక్తికి ఉండే క్రెడిబిలిటీ మరింత ప్రధానం అనేది అర్థం చేసుకోవాలి. విశ్వాసానికి విఘాతం కలిగితే ఆ ఇద్దరు వ్యక్తుల సంబంధాలు మాత్రమే దెబ్బతింటాయి. కానీ క్రెడిబిలిటీ కోల్పోతే ఆ వ్యక్తికి ఉన్న గౌరవం, హోదా సమాజంలో కుప్పకూలిపోతాయి. అందుకే వ్యక్తుల గోప్యతల కంటే వ్యక్తుల విశ్వసనీయత మరింత విలువైంది అని చెప్పుకోవాలి. మరి అలాంటి క్రెడిబిలిటీకి వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎంతవరకు విలువ ఇస్తున్నాయి? తెలంగాణలో కనిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రేపుతున్న ప్రకంపనలు రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తున్నాయి. అలాంటి ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలు ఎంతవరకు నిలబడుతున్నాయి? మరీ ముఖ్యంగా తన ప్రజలను పరిపాలించడంలో చైనా తన క్రెడిబిలిటీని ఎంతవరకు కాపాడుకుంటోంది? అలాగే చైనాతో పోలిస్తే భారత్ ఎంతవరకు అందులో సఫలీకృతం అవుతోంది? మనుషుల కళ్లకు కనిపించని ఇలాంటి సున్నితమైన అంశాలపై గత చాలా ఏళ్లుగా అనుమానాలు ముసురుకుంటూనే ఉన్నాయి. వివాదాలు చెలరేగుతున్నా, కోర్టులు రంగంలోకి దిగి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా ఈ క్రెడిబిలిటీ అనే పలుసుని తెర రోజురోజుకు బలహీనమవుతూ రోజుకు ఒక కొత్త వివాదాన్ని రాజేస్తోంది. ఈ ప్రశ్నలను ఇప్పుడు మళ్ళీ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు ఈ విషయంలో చైనాను, ఆ తర్వాత భారత్ అనుసరిస్తున్న విధానాలను ఓసారి పరిశీలించుకోవాల్సి వస్తోంది. పాలనాపరంగా చైనా విధానాలతో మన విధానాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా పౌరులతో అనుసరించే పద్ధతుల్లో కొన్ని పోలికలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రత విషయంలో రాజీ పడేది లేదని చెబుతున్న చైనా పాలకులు ఆ దేశ పౌరుల కదలికలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. 24 గంటలు ఎవరి ఇళ్లకు ఎవరొస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ మతాన్ని అవలంబిస్తున్నారు, ఏం బోధిస్తున్నారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే అంశాల విషయంలో ఎన్నడూ లేనంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోంది అక్కడి ప్రభుత్వం. చైనా పద్ధతినే భారత్ కూడా అనుసరించడం మొదలుపెట్టిందా అనే అభిప్రాయాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి చైనాలో ఉన్నంత దారుణమైన పరిస్థితులు భారత్లో లేకున్నా రేపో మాపో అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదనే భావన వ్యక్తమవుతోంది. చైనాలో కమ్యూనిస్టుల పాలన ఉందని చెప్పుకుంటున్నా పాలనా విధానం మాత్రం నియంత్రణనే తలపిస్తూ ఉంటుంది. పౌరులకు వర్తించే స్వేచ్ఛ విషయంలోనూ చైనా పాలకులు తమ కురసబుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. చైనాలో స్వేచ్ఛ అనేది ఎండమావిలో నీటి జాడను వెతుక్కునే చందంగా తయారైంది. పౌరుల్లో ముస్లిం సమాజానికి చెందిన లక్షలాది కుటుంబాలపై తీవ్రమైన నిఘాను పెట్టింది చైనా. అక్కడి ముస్లింలను ఉయిఘర్ ముస్లింలుగా వర్గీకరిస్తారు. వారితో దేశం మొత్తానికి థ్రెట్ ఉందని చెప్పి అక్కడి ముస్లింల మీద నిఘాను తీవ్రతరం చేసింది అక్కడి ప్రభుత్వం. వారుండే లొకాలిటీస్లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు. వారు నడిపే షాపింగ్ కాంప్లెక్స్ల మొత్తాన్ని పోలీసులు 24 గంటలు పర్యవేక్షిస్తూ ఉంటారు. మదర్సాలు, మసీదుల్లోనూ పెద్ద సంఖ్యలో సీసీటీవీలు బిగించారు. వేరే ప్రాంతం నుండి ఎవరు వస్తున్నారు, ఇక్కడ ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది నిరంతరం రికార్డవుతూనే ఉంటుంది. వందలు వేల గిగాబైట్ల ఫుటేజీని షిఫ్టుల వారీగా పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. అనుమానం వచ్చిన వారిని, ఆధారం కనిపించిన వారిని లోపల వేసేస్తున్నారు.
మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. లౌడ్ స్పీకర్స్ తొలగించారు. చేతుల్లో ఖురాన్ కనిపించిన అరెస్టులు తప్పవు. నిజానికి ఇంతటి పటిష్టమైన నిఘా అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది ఏమీ కాదు. చైనాలో దాదాపు గత 2 దశాబ్దాలకు ముందే ప్రారంభమైందని చెప్పాలి. అయితే చైనా పాలకులు మాత్రం ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా పగడ్బందీగా మేనేజ్ చేయగలిగారు. సోషల్ మీడియా ప్రభావం చేత అక్కడ జరుగుతున్న ఈ అణచివేత నిదానంగా బయటపడిందని మనం గమనించాలి. ఇప్పుడు భారత్ విషయానికి వద్దాం. భారత్లో బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాదాపు ఇలాంటి నిఘా నేత్రాలే పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా చైనా అంత దారుణమైన అణచివేత లేకపోవడం విశేషం. రాడికల్ ఇస్లామిస్టుల ఆగడాలపై మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలు తీవ్రంగానే స్పందిస్తున్నాయి అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే జిహాదీ గ్రూపుల అరాచకాలను ఆసరా చేసుకుని సామాన్య పౌరులను కూడా నిఘా నెడలో కేంద్రం తీసుకొచ్చిందా అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. ఉగ్రవాదులను నైతికంగా వెనకేసుకొచ్చే కొన్ని పార్టీలు, కొందరు నాయకులే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే అసలు ఉగ్రశక్తులతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య పౌర సమాజం కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించకుండా ఎలా ఉండగలదు? ఇలా అధిక సంఖ్యాకులైన ప్రజల మదిలో మెదులుతున్న అనుమానాలకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంది. 140 కోట్ల మంది ప్రజలున్న భారత్లో కేవలం నిఘా కోసం ఎన్ని కెమెరాలు వాడుతున్నారు? ఆ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పరిశీలించడానికి నిరంతరం ఎంతమంది షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు? కేవలం భద్రతాపరమైన అంశాలకే వాటిని పరిశీలిస్తున్నారా, పర్యవేక్షిస్తున్నారా? లేక వ్యక్తిగత ప్రైవేటు కార్యకలాపాలను కూడా నిరంతరం సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలిస్తున్నారా? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చేమో గాని ఒక్క నిర్దోషికైనా శిక్ష పడకూడదు అనేది మన మూల సిద్ధాంతం. ఆ ఆచరణను సనాతన ధర్మం నుండి తీసుకున్నదే కావడం మనం గమనించాలి. దేశంలో సంఘ విద్రోహ కార్యకలాపాలు నివారించే క్రమంలో 100 స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్రం పూనుకుంది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే 2015లోనే స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుస్థిర అభివృద్ధితో పాటు సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారు. మిషన్ ప్రారంభంలో 2019 నాటికే 100 స్మార్ట్ సిటీల నిర్మాణం పూర్తి కావాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత 2023కు, ఆ తర్వాత 2025కు డెడ్లైన్ పొడిగించారు. 2025 నాటికి దాదాపు 25 సిటీలు పూర్తి స్మార్ట్ సిటీలుగా ఏర్పడ్డాయని సమాచారం. మిగిలిన సిటీల స్మార్ట్నెస్ వర్క్స్ కూడా ఊపందుకోవడం మనం గమనించాలి. ఈ క్రమంలోనే మారుమూలన ఉండే పలు పట్టణాల్లోనూ సీసీటీవీలు బిగుస్తూ ఉండడం ఆసక్తిని రేపుతోంది. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే మొదలైనవి చాలా కాలంగా ఎంతో పురోగతిని సాధిస్తున్నాయి. వాటి సరసన ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించిన పేర్లు కూడా ఇప్పుడు స్మార్ట్ సిటీ కేటగిరీ కింద వినిపిస్తున్నాయి. 2025 నాటికి లక్షలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్క ఢిల్లీలోనే 127,000కు పైగా కెమెరాలను బిగించారు. ఇదే తరహాలో ఇతర సిటీల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కెమెరాలన్నీ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టంతో ఇంటిగ్రేట్ అయ్యాయి. అసలు స్మార్ట్ సిటీలలో సర్వేలెన్స్ కెమెరాల ఉద్దేశమే ప్రధానంగా పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీని టైట్ చేసి ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నిరోధించడం, ఇన్సిడెంట్స్ను రికార్డ్ చేయడం ద్వారా నేరస్తులను ట్రేస్ చేయడం, వారి ద్వారా అసలు బాసుల ఆట కట్టించడం, దాంతోపాటు నేరగాళ్లకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించడం. ఆయా నేరాలు దొంగతనాలు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, టెర్రరిజమే కావచ్చు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ కూడా ఉల్లంఘిస్తూ ఓవర్ స్పీడింగ్, లేన్ క్రాసింగ్, ఇల్లీగల్ పార్కింగ్కు పాల్పడే వారిని గుర్తిస్తూ కూడా స్మార్ట్ సిటీల ప్లానింగ్కు సహాయం చేయడం, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎమర్జెన్సీ మానిటరింగ్ కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగమని మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమే. ఎమర్జెన్సీ కాల్ బాక్సులతో ఇంటిగ్రేట్ చేసి మహిళల సేఫ్టీని పెంచడం కూడా ఇందులో ప్రధానమే. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్గా ఉండి రియల్ టైమ్ అనాలిసిస్ను చేస్తాయి. ప్రభుత్వం వీటిని
పబ్లిక్ సేఫ్టీ కోసమే ఉపయోగిస్తున్నట్టు చెబుతున్నా ఇక్కడే ప్రైవసీ గురించి ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చైనాలాగే భారత్ కూడా చేస్తోందని భావించకపోయినా భారత పాలకుల అడుగులు అటువైపే పడుతున్నాయా అనే అనుమానాలు మాత్రం ఇప్పుడు ముసురుకుంటున్నాయి. పౌరుల సిబిల్ స్కోర్ను అనుసరించి బ్యాంకులు రుణాలు అందించే వెసులుబాటు ఉన్నట్టే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న అక్రమ చొరబాట్లు, టెర్రరిజం, అవినీతి, దేశద్రోహపూరిత కార్యకలాపాలను బేరీజు వేసి అలాంటి వారిని సాంఘికంగా బహిష్కరించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. దాన్ని సిబిల్ స్కోరుగా పరిగణించి పౌరుల ప్రవర్తన, వారితో సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనే అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలు కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. పౌరుడు ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటిస్తున్నాడా, సోషల్ మీడియా యాక్టివిటీస్ హెల్దీగానే ఉన్నాయా, ప్రభుత్వానికి లాయల్గా ఉన్నాడా, లేక ప్రభుత్వం మీద విద్వేషం నూరిపోయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నాడా అనే అంశాలను నిరంతరం మానిటర్ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన స్కోర్ కంటే తక్కువ వచ్చినప్పుడు ప్రయాణాల మీద, మరీ ముఖ్యంగా విదేశీ ప్రయాణాలను నిరోధిస్తారు. బ్యాంకులైతే రుణాలు ఇవ్వవు, ఉద్యోగ అవకాశాలు పరిమితం అయిపోతాయి. ఇలా సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ప్రధానంగా చైనాలో అమల్లో ఉంది. 2014 నుండే అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేస్తోంది. అక్కడి పౌరులు, కంపెనీలు ప్రభుత్వ ఎంటిటీలకు స్కోరును నిర్ధారిస్తారు. తక్కువ స్కోరు ఉంటే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్లు, హైస్పీడ్ ఇంటర్నెట్, ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తారు. ఇలాంటి విధానమే ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్లోనూ ప్రారంభమైందని గమనించాలి. ఇక చైనా మాదిరిగానే మరికొన్ని దేశాలు కూడా కొంతమేర నిబంధనలు రూపొందించుకున్నాయి. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాలు క్రెడిట్ కోఆపరేషన్ ఇనిషియేటివ్లో పాల్గొంటున్నాయి. అయితే అవి పూర్తి సోషల్ స్కోరింగ్ కాదని గమనించాలి. ఆయా దేశాలలో పాకిస్తాన్, శ్రీలంక వంటివి కూడా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలలో క్రెడిట్ స్కోరింగ్ అనేది ఆర్థిక రంగానికే పరిమితమైంది తప్ప సామాజిక ప్రవర్తనకు లింక్ చేయరు. కొన్ని దేశాల్లో మాత్రం ఫ్యూచర్లో ఇలాంటి కఠినమైన నిబంధనలను అమలు చేసే అవకాశం లేకపోలేదన్న వాదనలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఈ ప్రకారంగా చూస్తే చైనా, ఇతర ప్రపంచ దేశాలు కూడబలుక్కునే ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తున్నాయా అని కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. మరి భారత్లో కూడా రానున్న రోజులలో ఇలాంటి కఠినమైన రూల్స్ అమల్లోకి వస్తాయా? ఇప్పటికైతే భారత్లో సోషల్ క్రెడిట్ స్కోర్ సిస్టమ్ లేదా సివిల్ స్కోర్ సిస్టమ్ అమల్లో లేదు. అయితే సివిల్ స్కోర్ వంటి క్రెడిట్ స్కోరింగ్ ఆర్థిక ట్రాన్సాక్షన్లకు మాత్రమే పరిమితమై ఉంది ఇప్పుడు. కానీ ఆధార్ సిస్టమ్ను చైనా సోషల్ క్రెడిట్ సిస్టమ్తో పోల్చేవారు కూడా లేకపోలేదు. అయితే అది పౌరుల ఐడెంటిటీ వెరిఫికేషన్ మాత్రమేనని, స్కోరింగ్ కాదని చెబుతున్నారు. మరోవైపు భారత్లో ఉండే డైవర్సిటీ, డేటా ప్రొటెక్షన్ బిల్, ఎథికల్ వాల్యూస్కు ప్రయారిటీలు ఇవ్వడం వంటి కారణాలతో అలాంటి చర్యలు సాధ్యం కాదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రజలకు సమాన హక్కులను కల్పిస్తోంది. అనేక సందర్భాలలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై కొరడా రొడిపించడం గమనించాలి అంటున్నారు నిపుణులు. అయినప్పటికీ కొన్ని సామాజిక వర్గాలలో అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయా? భారత ప్రభుత్వం పౌరులకు లింక్ పెట్టే అంశాలు ఏంటి? ఆర్థిక నేరాలకు చెక్ పెట్టే క్రమంలో పౌరుల ప్రైవసీకి ముప్పు తప్పదా? వాట్సాప్పై అమెరికాలో నమోదైన కేసు చెబుతున్న వివరాలు ఏంటి? ఎలాన్ మస్క్, పావెల్ దురోవ్ వెర్షన్స్తో ప్రపంచం ఏం తెలుసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక నేరాలతో అనేక దేశాలు కలవరపడుతున్నాయి. ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చినా, ఎంతమంది సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తున్నా కంటికి కనిపించని తెరచాటు బొమ్మలు బ్యాంక్ అకౌంట్ల నుండి భారీ ఎత్తున డబ్బులు మాయం చేస్తున్నాయి. క్రైమ్ విభాగ అధిపతులు, నిపుణులు కూడా స్పైవేర్ మాయాజాలానికి బలైపోతున్నారు. కొద్ది క్షణాల్లోనే ఒక్కరొక్కరి అకౌంట్ల నుండి ఫ్రాడ్స్టర్స్
లక్షల రూపాయలను కొట్టేస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఆవిరైపోతోంది. ఎక్కడో ఖండాంతరాలలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబర్ నేరగాళ్లు ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఆయా ఫోన్ నెంబర్లకు కాల్ చేసి ఆప్యాయత ఒలగబోస్తూ పాస్వర్డ్స్ రాబట్టి అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. వారు మన నెంబర్లు తెలుసుకునే పద్ధతి కూడా అత్యంత ప్రొఫెషనల్గా ఉండడం మనం గమనించాలి అంటున్నారు నిపుణులు. ఏదో ఒక 10 అంకెల మొబైల్ నెంబర్ దొరకగానే ఆ నెంబర్లోని చివరి అంకెకు అవతల ఇవతల సీరియల్ నెంబర్లు మార్చి కొత్త కస్టమర్లకు గేలాలు వేస్తూ తమ నేర ప్రవృత్తిలోని వేరువేరు షేడ్స్ను అత్యంత చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ వల్ల భారత్ చాలా కాలంగా తీవ్రంగా నష్టపోతోంది. సైబర్ నేరగాళ్లు ఒకవైపు, బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని ఎగవేస్తున్న ప్రొఫెషనల్ క్రిమినల్స్ మరోవైపు. గత 10 ఏళ్లలో అందుబాటులో ఉన్న అఫీషియల్ రిపోర్ట్స్, ప్రభుత్వ డేటా చెబుతున్న లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్ల ద్వారా 53,000 కోట్లకు పైగానే సంపద ఆవిరైపోయింది. ఇందులో ఒక్క 2025లోనే 19,813 కోట్ల రూపాయల సంపద దారి మళ్లిందని రికార్డులు చెబుతున్నాయి. ఇది దేశ జీడీపీలో సుమారు 0.16%గా తేల్చారు. కేవలం 2025లోనే సైబర్ నేరాల వల్ల 20,000 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ఈ శాతం నానాటికి భారత్లో పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో గ్లోబల్ సైబర్ క్రైమ్స్ వల్ల 10.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఆవిరైపోవడం గమనించాలి. ఇక బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన మొత్తం కూడా ఆందోళనకరంగానే ఉంది. వీరిని విల్ఫుల్ డిఫాల్టర్స్గా పేర్కొంటూ ఉంటారు. గత 10 ఏళ్లలో ఇలాంటి మొత్తం భారత్లో సుమారు 16.35 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది జీడీపీలో సుమారు 4.95%గా ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం రికవరీ చర్యలు తీసుకుంటున్నా ఆర్థిక నేరాలను మాత్రం పూర్తిగా అదుపు చేయలేకపోతోంది. అందుకే ఒకవైపు సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉండడం గమనించాలి. మరోవైపు ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి విషయంలో కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇలాంటి వారి విషయంలో ఆర్థిక చట్టాలు కూడా పటిష్టంగా లేవన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి అడ్డంకులు తొలగించే క్రమంలోనే 2025లో భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు దీనిపైనే దేశమంతటా విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆదాయ పన్ను చట్టం 2025 ప్రకారం వచ్చే ఏప్రిల్ 1 నుండి ఆదాయ పన్ను శాఖకు మరిన్ని అధికారాలు దఖలుపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ సెర్చ్ రైట్స్. అంటే పన్ను ఎగవేత జరుగుతుందనే అనుమానం ఉంటే ఐటీ అధికారులు పౌరుల మొబైల్ ఫోన్స్, ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్స్, అలాగే క్లౌడ్ స్టోరేజ్ వంటి వర్చువల్ డిజిటల్ స్పేస్ను కూడా తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు. అలాగే అధికారుల పాస్వర్డ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాస్వర్డ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే భద్రతా కోడ్స్ వల్ల బలవంతంగానైనా ఆ పాస్వర్డ్ సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ యుగంలో ఆర్థిక నేరాలను, నల్లధన వ్యాప్తిని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజల్లో ఏర్పడిన అనుమానాల నివృత్తి కోసమే గత ఏడాది నవంబర్లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ DPDPని కేంద్రం రూపొందించింది. ఈ రూల్స్ వల్ల ఏ కంపెనీ అయినా ప్రజల వ్యక్తిగత డేటాను ఎలా వాడాలి అనే విషయంలో నిబంధనలు విధిస్తుంది. అందుకే జాతీయ భద్రత విషయానికి వచ్చేటప్పటికీ DPDP యాక్ట్లోనూ మినహాయింపులు ఉన్నాయి అనేది గమనించాలి. అంటే ఐటీ అధికారులకు కనుక ఫలానా మనిషి నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు అనే సమాచారం ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాజా చట్టం ప్రకారం నిర్ధారించుకుంటారన్నమాట. ఆ తర్వాత నిబంధనల మేరకు చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమిస్తారు. ఇలాంటి కఠినమైన నిబంధనల వల్లే చైనా బాటలో భారత్ పయనిస్తోందా అనే వ్యాఖ్యలకు తావిస్తోంది. గతంలో ఆర్థిక నేరస్తులను పట్టుకునే బాధ్యత ఐటీ అధికారులకే ఉండేది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్ప పోలీసులు స్పందించేవారు కాదు. కానీ మారిన పరిస్థితులలో ప్రతి నేరస్తుడిని పోలీసులే నిఘా వేసి పట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక నిఘా కేంద్రంగానే వ్యవహరించబోతోంది. 2022 క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ప్రకారం
నిందితులు లేదా అనుమానితుల నమూనాలు సేకరించే అధికారం ఉంది. ఐరిష్, రెటీనా, ఫింగర్ ప్రింట్స్ వంటి శాంపిళ్లను సేకరించే అధికారం పోలీసులకు ఉంటుంది. గతంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే దోపిడీ దొంగల ఫోటోలు మాత్రమే ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా డిజిటలైజ్ అయిపోవడంతో ఎక్కడో ఉండే వ్యక్తులు స్మార్ట్ ఫోన్లకు గాలాలు వేసి సొమ్మును తస్కరిస్తున్నారు. అక్రమ చొరబాటుదారులు కూడా ఫోర్జరీతో డాక్యుమెంట్లు సృష్టించుకుని స్థానికంగా ఉన్నట్లుగానే ఆధారాలు సృష్టించుకుని సామాన్య జనంలో కలిసిపోతున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీటీవీ కెమెరాలు బిగించి మనుషుల కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అలాగే నేరస్తులు రాష్ట్రాల ఎల్లలు దాటి ఎక్కడెక్కడ సంచరిస్తున్న క్రమంలో వారిని పట్టుకోవడం తలకమించిన భారంగా మారుతోంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండే చట్టాల్లోని తేడాల కారణంగా దొంగలను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వారు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే సెంట్రలైజ్డ్ క్రిమినల్ డేటాను రూపొందిస్తోంది కేంద్రం. ఈ విషయంలో ఎన్నో ఏళ్లుగా కేంద్ర ఏజెన్సీలు కసరత్తు చేస్తున్నప్పటికీ మోడీ హయాంలో ఆ విషయం సాకారం దాల్చింది. అందువల్ల ఎక్కడ ఎలాంటి దొంగ పట్టుబడినా ఒక్క సెర్చ్తో ఆ దొంగ ఎక్కడెక్కడ ఎటువంటి దొంగతనాలు చేశాడో కొద్ది నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే డేటా ఎన్క్రిప్షన్ మీద కూడా అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫెసిలిటీ ఉందని ఉదరగొట్టే వాట్సాప్ అసలు పౌరుల ప్రైవసీని కాపాడడం లేదని తేలిపోయింది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలు లేదా మెసేజెస్ వంటి డేటా తమ సర్వర్లో ఎక్కడా స్టోర్ కాదని చెబుతూ వచ్చిన వాట్సాప్ యాజమాన్యం వాదన డొల్లేనని రుజువైంది. 2019లో ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు తన పెగసాసస్ స్పైవేర్ ఉపయోగించి వాట్సాప్లో ఒక 0 డే లోపాన్ని ఉపయోగించుకుని దాదాపు 1400 మంది యూజర్ల ఫోన్లలోకి చొరబడింది. 0 డే వల్నరబిలిటీ అంటే సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఒకానొక లోపం. ఆ లోపం గురించి కంపెనీకి తెలియదు. ఒక ఇంటి తలుపులకు ఉండే చిన్నపాటి కన్నం లాంటి ఆ లోపాన్ని ఉపయోగించుకుని మిస్ కాల్ లేదా మెసేజ్ ద్వారా సైబర్ ఎక్స్పర్ట్స్ అందులోంచి స్పైవేర్ను ప్రవేశపెడతాడు. ఆ స్పైవేర్ను ఆన్ చేసిన కస్టమర్లు పూర్తి డేటా సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇలా వాట్సాప్ యూజ్ చేస్తున్న వారిలో మానవ హక్కుల యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారు. తమ యాప్లోకి చొరబడ్డారని చెప్పి వాట్సాప్ ఎన్ఎస్ఓపై లాసూట్ దాఖలు చేసింది. ఆ కేసు విచారించిన అమెరికాలోని జిల్లా కోర్టు గత అక్టోబర్లో తీర్పునిచ్చింది. ఎన్ఎస్ఓ గ్రూప్ ఇకపై వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేయకూడదు, వారి డివైజెస్లో స్పైవేర్ ఇన్సెక్ట్ చేయకూడదు, వాట్సాప్ మెసేజ్లను ఇంటర్సెప్ట్ చేయకూడదు లేదా పొందిన డేటాను ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఎన్ఎస్ఓ వాట్సాప్ సాఫ్ట్వేర్ను రివర్స్ ఇంజనీరింగ్ చేయకూడదు. అలాగే కొత్త వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేయకూడదు. తమ వద్ద ఉన్న వాట్సాప్ స్టోర్ కోడ్ను డిలీట్ చేసి నాశనం చేయాలని ఆదేశించింది కోర్టు. అలాగే ఎన్ఎస్ఓకు భారీ మొత్తం నష్టపరిహారం కూడా కోర్టు విధించడం గమనార్హం. మొత్తం మీద వాట్సాప్ చెబుతున్న పర్సనల్ ప్రైవసీ అనేది ఒట్టి మాటేనని, కంపెనీ చేతులలో ప్రైవసీ మెయింటెనెన్స్ లేకపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా డేటాను దారి మళ్లించే ప్రమాదం లేకపోలేదని తేలిపోతోంది. దీంతో ప్రముఖ టెక్ జైంట్ ఎలన్ మస్క్ వాట్సాప్ సెక్యూర్ కాదని, సిగ్నల్ యాప్ కూడా సెక్యూర్ కాదని గమనించాలని ట్వీట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అలాగే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ వాట్సాప్ ఇస్తున్న భద్రతను మరింత నిశ్చితంగా విమర్శించారు. 2026లో వాట్సాప్ ప్రైవసీ సెక్యూరిటీ కల్పిస్తుందని భావిస్తే అంతకు మించిన ఆత్మవంచన మరొకటి ఉండదని, వాట్సాప్ ఎన్క్రిప్షన్ను తాము పరిశీలిస్తే దానికి ఒక కన్నం కాదని, అనేక లోపాలు అందులో ఉన్నాయని, చాలామంది సైబర్ నిపుణులు అటాక్ చేసినట్టు తాము గుర్తించామని భయపెట్టడం ఇప్పుడు గమనించాలి. ఇక మెటా మీద వెలువెత్తున్న అనుమానాలను తెరదించే ప్రయత్నం చేస్తూ వాట్సాప్ చీఫ్ విల్ కాత్కాట్ ఈ వివాదం అంతా ఫాల్స్ అంటూ కొట్టిపారేశారు. వాట్సాప్ ఎవరి మెసేజెస్ కూడా చదవదని, ఎన్క్రిప్షన్కు సంబంధించిన కీస్ కస్టమర్స్ ఫోన్స్లోనే స్టోర్ అయి ఉంటాయని, వారి సమాచారం తమకు యాక్సెస్ అయ్యే అవకాశాలే లేవని కొట్టిపారేస్తూ ట్వీట్ చేశారు. కానీ సోషల్ మీడియా యాప్స్ మీద ఎన్నో ఏళ్లుగా వస్తున్న విమర్శలు గాలిలో పుట్టినవి కావని,
అందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని వాట్సాప్ ఉదంతం మరోసారి రుజువు చేస్తోంది. ఎన్ఎస్ఓ గ్రూపు తన పెగాసస్ స్పైవేర్ను టెర్రరిజం, సైబర్ నేరగాళ్లతో పోరాడేందుకు చట్టబద్ధమైన టూల్గా వివిధ దేశాలలో మార్కెట్ చేస్తున్నట్టు చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మాత్రం దాన్ని దురుపయోగం చేస్తూ తమ వ్యతిరేకుల మీద, యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద ఉపయోగిస్తున్నాయని చెబుతోంది. కస్టమర్లు తమ సాఫ్ట్వేర్ను ఎలా ఉపయోగించారు అనేది తమ బాధ్యత కాదని వాదిస్తోంది. మొత్తానికి ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ హక్కులపై చర్చలను మరింత తీవ్రతరం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ సర్వీస్ ఇస్తుందని చెప్పి వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్ను ఎంతవరకు వాడొచ్చు అనేది. ఏ ఫర్మ్ అయినా కూడా తన విలువైన సమయాన్ని భారీ ఎత్తున అద్దెలు వసూలు చేసే సర్వర్స్ ఛార్జెస్ను కానీ ఎందుకు భరిస్తుంది? వాట్సాప్ మాత్రం బిలియన్ల కొద్దీ యూజర్స్కు ఉచిత సేవలు ఎందుకు అందిస్తుంది? దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేస్తున్నారు. మెటాకు పూర్వనామంగా వాడుకలో ఉన్న ఫేస్బుక్ మీద కూడా అప్పట్లో ఇలాంటి భారీ ఆరోపణలే రావడం గమనించాలి. భారీ మొత్తాలకు కస్టమర్ల యూజర్ నేమ్స్, ఫోన్ నెంబర్లను అమెరికా ఎన్నికలకు ముందు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా అలాంటి ఆరోపణల్లో కూరుకుపోవడం అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదా డేటా ప్రైవసీని హాస్యాస్పదంగా మారుస్తోంది అన్న అభిప్రాయాలకు తావిస్తోంది. ఏతావాత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భౌతికంగా ఎవరి కంటికి కనిపించని అత్యంత ప్రమాదకరమైన అదృశ్య శత్రువుతో పోరాడుతున్నాయి. ఆ శత్రువు మన పక్కన ఉన్నాడా లేక పరాయి దేశంలో ఉన్నాడా అనేది గుర్తించడం కష్టతరంగా మారింది. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మన అకౌంట్లలో దాచుకున్న డబ్బుకు గాలం వేసేస్తున్నాడు. మత విద్వేషాలను నూరిపోస్తున్నాడు. టెర్రరిజాన్ని వ్యాపింపచేస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులను సైతం హనీ ట్రాప్కు గురి చేస్తున్నాడు. అతను ఆడా మగను ఆడగా నమ్మించి ఎందరినో బురిడి కొట్టించేస్తున్నాడు. అలా కంటికి కనిపించని శత్రువుతో చేసే యుద్ధానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకుంటున్నాయి. సైబర్ నేరాల విషయంలో ప్రపంచ దేశాల చట్టాలన్నీ దాదాపు ఒక్కలాగే ఉండాలని, దోషులను అప్పగించుకోవడానికి అనువుగా ఉండాలనే చర్చలు జరుగుతుండడం ఇప్పుడు గమనించాలి. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వాలే తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చే చట్టాలు మరింత పదునుగా ఉంటాయే తప్ప ప్రజలకు అదనపు వెసులుబాట్లు కలిగిస్తాయి అనుకోవడం అత్యాశే అవుతుందేమో.